మంచు విష్ణు జీవిత అద్భుతం కన్నప్ప ఖచ్చితంగా ఒప్పుకు తీరాలి. గతంలో అతని సినిమాలు రౌడీ సినిమాలో అతని నటన కావచ్చు, లేకపోతే అంతకుముందు ఇంకోటి దాంట్లో ఏదో అధికారిగా పోలీస్ అధికారిగా చేసినటువంటి పాత్ర సిబిఐ అధికారి, అదొక సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అయితే ఆశించినంతగా మిగతా హీరోలకు వచ్చినంతటి క్రేజ్ రాకపోవడానికి కారణం ఏంటంటే మోహన్ బాబు గారు మెగా కుటుంబం మీద చేసే వ్యాఖ్యలు, అట్లాగే నందమూరి వర్గానికి మోహన్ బాబు మీద ఉండేటటువంటి కోపం. మోహన్ బాబు మీద ఉన్న కోపం ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ నటుల మీద పడింది. దాని ఇంపాక్ట్ నిరంతర ట్రోలుకు గురవుతుంటారు. మోహన్ బాబు ట్రోలుకు గురవుతుంటారు. సాధారణంగా మెగా అభిమానులు వ్యతిరేకించే వాళ్ళ నందమూరి అభిమానులు వెనకేసుకొస్తారు, నందమూరి అభిమానులు వ్యతిరేకించే వాళ్ళని మెగా అభిమానులు వెనకేసుకో, ఇద్దరూ కలిసి తిట్టేది వీళ్ళనే. ఆ ఇంపాక్ట్ పడతా వచ్చింది. అయితే ఇప్పుడు కన్నప్పకు కూడా భారీ నెగిటివ్ పబ్లిసిటీ చేశారు. దాదాపు 200 కోట్లతో తీసిన సినిమాకి సంబంధించినటువంటిది. ప్రభాస్తో పాటుగా అటు దక్షిణాది నటులు అటు ఉత్తరాది నటులు అందరినీ కలిపి పెట్టినటువంటి కాన్సెప్ట్. సరే, థియేటర్లకి వెళ్ళటమే తగ్గిపోయినటువంటి జనం, దాంతో ఇక్కడ ఈ అభిమానులు అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు దాదాపుగా 60-70% ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇద్దరూ వెళ్ళకపోవడం అయిపోయింది. పెద్దగా ఆశించినంత కలెక్షన్స్ లేదు. ఇప్పుడు ఓవరాల్గా మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లు కొంతమంది ఏంటంటే దాదాపు 100 కోట్లు లాస్ అయింది, 100 నుంచి 130 కోట్లు దాకా లాస్ అయ్యింది, 40 నుంచి 60 కోట్లు ఏమో డబ్బులు వచ్చినాయి అన్నటువంటిది ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవమో విష్ణు చెప్పాలా లేకపోతే మోహన్ బాబు గారు చెప్పాలి. ఓవరాల్గా అయితే మాత్రం ముందు ట్రోలర్స్ కూడా విష్ణుని నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు కూడా సినిమాని మాత్రం బాగానే ఉందని చెప్పారు.